మన ఊరు పెద్ద మనిషి ఏమో చెప్తాను ఒకసారి ఇన్నూరయ్య ఏమో చెప్తాను ఇన్నూరు ఒకసారి వచ్చిండు ఇక చూడిగో ఏంది అలా 90 అయినట్టున్నది మొత్తం ముఖం కలకలలాడుతుంది. వేసిండు 90 వేసిండు పొద్దుగలది బేవులు కూడా వస్తున్నాయి. కాకపోతే తక్కువ వేసినట్టున్నది, ఎక్కువ వేయలే. కామన్గా ఎంత తాగాలనో గంతే తాగిండు, ఎక్కువ తాగలే. ఒక కోటరో 90 తాగినట్టున్నది. మంచిగానే ఆరామ్స్గానే వచ్చిండు. ఇక మళ్ళీ ఏమన్నా పుట్టమదులు మళ్ళీ ఏమన్నా అంటాడో చూద్దాం ఒకసారి. ఈయన పెద్ద కథ ఏమైపోయిందా ఈయనది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పుపై దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమైనటువంటి సరే మంచిదే పటే ఆందోళన చేయి. మంది మీద పొదువు కానీ ఆందోళన అయితే చేయి ఫస్ట్. అన్ని మారువే జర్రా, నువ్వే కాదే చైర్మన్ నువ్వు. అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొన్న టీపీసీ ఎందుకు చెప్పు, అనవసరంగా ఎందుకు ముక్కులు వెళ్ళి గెలుకుతావు, ఎందుకు గెలుకుతావు చెప్పు. మీరు నిర్ణయాత్మక సూచనలు మంతని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక మంచి వాతావరణంలో సూచనలు చేసినట్లే, అదే విధంగా అభివృద్ధి కోసం పోరాటం చేసిన తల్లి తండ్రి కులము చెప్పే పెద్దవాళ్ళు చెప్పే రేపు చెప్పద్దా, నేను పూర్తిగా చెప్పు జరా చెప్పు, పూర్తిగా చెప్పు. నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ మా ప్రేక్షకులు. నువ్వు ఆజాన్ బాబుని కథాకారుగా 90 ml బాబాయ్ నువ్వు చెప్తానంటే వెయిట్ చేయకుండా చెప్పు, మంచిగా చెప్పు, ఉంటే పూర్తిగా చెప్పు. పిచ్చి కుక్కకు ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాల్సి వస్తుంది. అయినా ఎట్టకేలకు మీరు పిచ్చి కుక్క అన్నాడు మాటలు అన్నం తిన్నట్టు రానియవయ్యా, పెండ తిన్నాడు కాదు, అన్నం తిన్నట్టు రాయి, దిమాగ్ ఉన్నట్టు రాని మాటలు. నీ బుద్ధి కుక్క తోక వంకెర అన్నట్టున్నట్టున్నది. మొన్ననే మంచిగా క్లాస్ విన్నా, అయినా కూడా నువ్వు మళ్ళా ఇంకా ఏదో అన్నట్టు కుక్క తోక వంకెర, కుక్క తోకకు రాయి కట్టి ఉన్నంతసేపు కిందికి ఉంటుంది, రాయి ఇచ్చినంతసేపు మళ్ళీ మీడికి పోతుంది, మీదికి మళ్ళీ లట కొట్టుకుంటుంది అన్నట్టు. నీకు క్లాస్ వీకినప్పుడే సప్పకుంటావా, తర్వాత ఇసమవుతావా? క్లాస్ వీకినప్పుడే సప్పడేకుంటావు అన్నట్టు. అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళా కుక్క గిక్క అన్నావు అనుకో, ఈసారి మార్పు వచ్చి ఒక నిర్ణయాత్మక ఏం మార్పు? నువ్వేమన్నా సైకాలజిస్టా మార్పు చేయడానికి? ఏమన్నా దేని మార్పు చేస్తావు? మీ సార్ను మార్పు చెప్పి అభివృద్ధి చేయమని చెప్పు, ఇచ్చిన హామీలను నెరవేర్పని చెప్పు. నువ్వు ప్రతిపక్ష నేతను కాదు మార్పు చేసేది, అధికారంలో ఉన్న వాళ్ళని మార్పు చేయమని. 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, ఆ గ్యారంటీలు నిలబెట్టుకోమని చెప్పు, అప్పుడు మార్పు వస్తుంది. అంతేగాని ప్రతిపక్ష నేతను నువ్వు మార్చడానికి నువ్వేమైనా దేవుడువా, నువ్వేమైనా సైకాలజిస్టువా? నువ్వేంది మార్చేది? బోడీ మాట్లాడింది కాబట్టి మీరు అదే పద్ధతిలో వెళ్ళాలని, మీరు మంచి దారిలో వెళ్ళే వరకు మీ వెంట మీ 72,000 మంది ఓట్లు వేసిన నాయకుడు ఒక మంచి మాటలు మంచి పద్ధతిలో మాట్లాడే విధంగా మంచి తీర్చిదిద్దే బాధ్యత మేమే తీసుకున్నాం. కాబట్టి మీరు మంచి దారిలో నడిచేంత వరకు మీపై మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని మంచి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దామని చెప్తూ థ్యాంక్ యూ. తీర్చిదిద్దేది ఆయన పాలు తాగుతాడా లేకపోతే చిన్న పిల్లగాడా? ఆయన తెలియదా ఎలా రాజకీయం చేయాలనో తెలియదా? తీర్చిదిద్దేది ఏందాయను? నువ్వేమైనా ఆయన గురువువా? నువ్వేమైనా ఆయనకి ఏమైనా సిద్ధాంతివా? ఆయన ఏమన్నా చిన్న పిల్లగాడు లాగులేసుకొని మొత్తం వద్దంట అంటే ఆగమాగం తిరుగుతాడా? నువ్వేంది మార్చేది? బొంగు నువ్వు మాడతాడా? ఏదో వెంటెండ ఉండి మారుతాడట. నేను ముందే చెప్పిన, నేను ఇప్పుడు కూడా చెప్తానా, నీ బుద్ధి కుక్క తోక వంకెరా అన్నట్టున్నది. నీకు న్యూస్ అప్డేట్ చేత కాకపోతే సపడేకూడదు. నీకు పదవి ఇచ్చిండు కదా, ఆ పదవిని పట్టుకొని ఊగులాడు. అంతేగాని మళ్ళా పుట్టమా జోలు తీసినాం అనుకో, మళ్ళీ పుట్టమా జోలు కనుక తీసినాం అనుకో, ఈసారి
వార్నింగ్లు అయినాయి అయ్యా నీకు నీకు వార్నింగ్లు అవినే ఆగినాయి. కానీ తర్వాత ఎట్లుంటుంది అనేది క్లైమాక్స్ వెళ్తుంది, బొమ్మ దద్దరెళ్ళిపోతుంది. ఇక్కడికే ఆపు, నువ్వు నీ సొల్లు పురాణం ఆపు, నీ పని ఏందో నువ్వు చూసుకో, నువ్వేం అభివృద్ధి చేయాలో చూసుకో, నీ మార్కెట్ యార్డ్లో ఎంత కొనుగోలు నడుపుతుందో చూసుకో, ఎంత పత్తి తూకం అవుతుందో చూసుకో, ఎన్ని వడ్లు తూకాలు అవుతుందో చూసుకో, నీ దగ్గర ఎన్ని ఐకేపీ సెంటర్లు ఉన్నాయో చూసుకో, ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయో చూసుకో, ఎన్ని రైస్ మిల్లు వస్తాయో చూసుకో, నీ టీంని ఎట్లా పరిపాలించుకోవాలో చూసుకో. అంతేగాని మళ్ళీ పుట్టమల జోలు తీసి కుక్క తొక్క అని చెప్పి అన్నీ తాటి మాట మాట్లాడినాం అనుకో, అన్నీ బట్టబాజి మాటలు మాట్లాడినాం అనుకో, బట్టలీసుడు ఆడు ఈసారి ఇక వేరే ఉంటుంది. దీన్ని పద్ధతి మార్చుకో, ప్రజలలో ఉండు.